భద్రాచలం గురించి మీ మాటల్లో. భద్రాచలం అనేది వాస్తవానికి కిందటి శ్రీరామనవమి సమయంలోనే అవ్వాల్సింది. అది ఖచ్చితంగా, ఎందుకంటే కొంతమంది మధ్యకాలంలో కొన్ని తప్పిదాలు జరిగాయి. అక్కడ అర్చకులు అవని, అవి అనుకున్నటువంటి కొంతమంది గురువులు అవని, ఎవరు ఏమైనప్పటికీ అది ఖచ్చితంగా భద్రాచలంలో ఉన్నది. అయోధ్యరాముడు బాలరాముడు ప్రతిష్ఠ అయ్యింది. ఇక్కడ కళ్యాణ రాముడుగా ఖచ్చితంగా జరగాల్సిందే. అక్కడ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఉన్నది. అది ఎండోమెంట్ రికార్డ్స్లో కూడా సీతారామచంద్రస్వామి అనే ఉన్నది, సీతారామనారాయణ లేదు. రామకోటి రాస్తున్నాము. తర్వాత కంచెర్ల గోపన్న రామదాసుగా మారాడు. తర్వాత ఈవెన్ మనకి తులసీదాస్ కానీ, త్యాగరాజు కానీ, భక్తపోతన కానీ అంతా కూడా రామ. ఈరోజు ప్రతి ఒక్కరు అరచేతుల్లో కూడా శ్రీరామ అనే పచ్చబొట్టు కూడా ఉంటుంది. రామకోటి రాస్తాం. జై శ్రీరామ్ అని ఈరోజు పశ్చిమ బెంగాల్ లాంటి ఒక మినీ పాకిస్తాన్ లాగా మారిపోయినటువంటి ఒక ప్రాంతము జై శ్రీరామ్ అనే ఒక నినాదానికి భయపడి మొత్తం ఈరోజు జై శ్రీరామ్ అంటే భయం అనమాట. ఒకప్పుడు ఎలాగైతే బ్రిటిష్ వాళ్ళు ఉన్న సమయంలో వందే మాత్రం అంతే ఎలా భయపడేవాళ్ళో, ఈరోజు బెంగాల్ లాంటి ఏరియాలో జై శ్రీరామ్ అంటే వాళ్ళకి లఘుశంక పడుతుంది. అంటే జై శ్రీరామ్ అంటే అంతటి గొప్ప అఖండమైన శక్తి వెలువడుతుంది. ఎందుకంటే జై శ్రీరామ్ అనేది ఒక వైదిక మంత్రం కాకపోయినప్పటికీ ఆ జై శ్రీరామ్ అనే నినాదము ఆ భావనతో, సద్భావంతో, హృదయ స్పందనగా అనేక కోట్లాది మంది కోట్లాది సార్లు అనమాట పురచ్చరణ జరిగినటువంటి ఆ జై శ్రీరామ్కి అనేది అంత శక్తి ఉన్నది. కాబట్టి ఆ జై శ్రీరామ్ అనేది మనకు కావాలంటే భద్రాచలంలో ఖచ్చితంగా సీతారాముల కళ్యాణం జరిగే విధంగా అక్కడ రామభద్రుడు, రామచంద్రుడు మళ్ళీ అక్కడ యథార్థంగా ఉండాలి. ఆ విధంగానే పూర్వ వైభవంగా ఆ క్షేత్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఆ క్షేత్రమే ప్రతి గ్రామానికి, ప్రతి జిల్లాకి కూడా ఆదర్శవంతంగా, మార్గదర్శనంగా ఇంక మరిన్ని దేవాలయాలు ప్రతి ఊర్లో కూడా రామాలయం వెలసాలి. ఇప్పటికి కూడా కొంతమంది పొరపాటు చేసి సీతారామనారాయణ దేవాలయాలు కొన్ని నిర్మించడం జరిగింది. అంటే ఇది ఏంటంటే పరమానంద శిష్యుల్లాగా కొన్ని తప్పిదాలతో, మూర్ఖత్వంతో ఈ ఆధిపత్య ధోరణిలో కొన్ని దగ్గరలో నేను విన్నాను రామనారాయణ దేవాలయాలు వెలిసాయంట. అది కేవలము వాళ్ళ దురుద్దేశంతో, ఒక స్థాయిలో ఉన్న వాళ్ళు అసత్యం చెప్పినా అది సత్యమే అని ఇందాక మీరు అన్నారు. ఆ మార్గంలో వెళుతున్నారు. ఆ మార్గంలో ఎందుకంటే నెంబర్ గేమ్ ఇది. ఇదంతా కూడా ప్రపంచవ్యాప్తంగా కొన్ని మతాలు ఉన్నాయి. ఇది ప్రపంచంలో పెద్ద మతము అంటే అర్థం ఏంటి? నెంబర్ గేమ్ అనమాట. అందులో సత్యము, తత్వము ఏమో ఫిలాసఫీ ఉండదు, నెంబర్ గేమ్ అనమాట. ఇవాళ భారతదేశంలో కూడా ఈ యొక్క ప్రజాస్వామ్యం, డెమోక్రసీ, సెక్యులర్ వాదం అంటారు. సెక్యులర్ వాదం అనేది చాలా తప్పు ఇక్కడ. ఎందుకంటే భారతదేశం రామరాజ్యం అంటేనే లౌకికంగా ఉండేది, సకల ప్రాణులు అందరినీ గౌరవించేది. ఆ రోజుల్లో కూడా చార్వాకులు, నాస్తికులు ఉన్నారు, ఎప్పుడు లేకపోలేదు, ఎప్పుడు కూడా గౌరవిస్తున్నాం. కానీ ఇప్పుడు కొత్తగా సెక్యులర్ వాదం ఎందుకు వచ్చిందంటే హిందువులను వ్యతిరేకించడమే సెక్యులర్ అని అర్థం. హిందువులు వ్యతిరేకించడమే సెక్యులర్, అంతే తప్ప వేరేది ఉండదు. హిందువులు తిట్టామనుకోండి వాడు సెక్యులర్ వాది. ప్రతి ఒక్కరు కూడా, ఈవెన్ కొంతమంది సినిమా స్టార్లు, నేను ఏదో పెద్ద హేతువాదులు, ఏదో పెద్ద వాళ్ళంతా మేధావు వర్గం అంటారు. మేధావర్గం అంటే మేత ఆవులు, నాట మేధావులు, మేత ఆవులు, వాళ్ళు మేస్తుంటారు గడ్డి. కాబట్టి వీళ్ళేంటంటే వీళ్ళందరూ కూడా హిందువులకి, సనాతన ధర్మానికి ఎవరైతే తిడతారో, విమర్శిస్తారో, క్రిటిసైజ్ చేస్తారో వాళ్ళు మేధావులు. వాళ్ళు అసలైనటువంటి ప్రతి ఒక్క సందర్భంలో కూడా విమర్శిస్తూనే జరుగుతున్నదండి. ఎన్నో ఆటుపోట్లు ఈ మధ్య చూడండి. తమిళనాడులో డిఎంకే ఉంది. డిఎంకే మీకు రాముడికి రావణుడికి యుద్ధం జరిగిన సమయంలో ఏదో కొన్ని కాలు చెయ్యులు పోయినటువంటి బలహీనమైనటువంటి అసురులు, రాక్షసులు, బలహీనమైన వానరులు మిగిలాయంట. ఆ రెండింటికి సంబంధించినటువంటి ఒక సంకర మిశ్రమ జాతి ఒకటి ఉంటుంది అనమాట. వాళ్ళని ఏమంటారంటే డెమన్స్, మంకీస్, కిడ్స్ అంటారనమాట. అంటే ద బ్రీడింగ్ అంటే ఏంటి? డెమన్స్కి, మంకీస్కి పుట్టినటువంటి ఆ కిడ్స్ ఎవరు? డిఎంకే పార్టీగా వచ్చిందన్నమాట తమిళనాడులో. డిఎంకే పార్టీ ఎలా వచ్చింది అంటే బలహీనమైపోయినటువంటి రాక్షసులకి, బలహీనమైపోయినటువంటి వానరులు మిగిలిపోయి యుద్ధం తర్వాత ఆ రెండింటికి మధ్య వచ్చినటువంటి జనరేషన్ ఏదైతే ఉందో ఆ తరతరాలుగా వాళ్ళని డిఎంకే పార్టీ అంటారన్నమాట. వాళ్ళు ఎప్పుడు కూడా సనాతన ధర్మాన్ని నాశనం చేస్తామని కలలు కంటూనే ఉంటారు. అది ఎప్పుడు జరిగే పని కాదనమాట. మీకు అర్థమైంది కదా?
సో అలాంటి కోవకు చెందిన వాళ్ళే కొంతమంది సినిమా స్టార్లు ఉన్నారు. ఈ మధ్యన ప్రకాష్ రాజ్ అని ఉన్నాడు, వాడికి బుర్ర పని చేయదు అనమాట. బుర్ర పని చేయక ఏమంటాడంటే రామలక్ష్మణులు ఎక్కడో ఉత్తరాది నుంచి వచ్చారు, వాళ్ళు వలస వాళ్ళు, పండు దొంగిలించాడు లక్ష్మణుడు, రకరకాల పిచ్చి మాట్లాడతాడు అనమాట. కమల్ హాసన్ వీళ్ళందరూ కూడా ఈ హిందూ దేవీ దేవతలు, హిందూ ధర్మాన్ని, ఈ హిందువుల యొక్క ఫ్యాన్సీ అంతా వీళ్ళ వల్లే పైకి వచ్చారు. అప్పుడు హిందువుల మీదనే పాములాగా, అంటే పాముకి ఎప్పుడు పాలు పోసినా దాన్ని మనకే మళ్ళీ కాటేస్తుంది అన్నట్టుగా తల్లి పాలు తాగి తల్లి రొమ్మె గుద్దినటువంటి వెధవలు ఉన్నారనమాట ఈ దేశంలో. కాబట్టి వాళ్ళని మేధావర్గంగా తీసుకుంటారన్నమాట. ఎందుకు? హిందువులు యాంటీగా మాట్లాడేందరూ కూడా మేధావి, ఇంకా తిరిగిలేదనమాట. సో అలాంటి సెక్యులర్ వాదం అనేది పోవాలి.